పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ మరోసారి రెచ్చిపోయాడు. ఏం మాట్లాడాడు ఆసిమ్ మునీర్? ఎప్పట్లానే ఇష్టం వచ్చినట్లు నరం లేని నాలుక అంటారు కదా, ఆ స్థాయిలో మరోసారి భారత్ పైన తనకున్న అక్కస్ అంతా కూడా వెళ్లగక్కిన పరిస్థితి. ఆసిమ్ మునీర్ చేసిన కామెంట్స్ ని మనం ఒకసారి చూద్దాం. ఎక్కడ వెళ్లి అమెరికాలో ఆసిమ్ మునీర్ ప్రస్తుతం అమెరికాలో ఉన్నాడు. అమెరికాని బేస్ చేసుకుని అక్కడ కొంతమందితో మాట్లాడుతూ పాకిస్తాన్ ఒక అణ్వస్త్ర సంపన్న దేశం, మేము అణ్వాయుధ దాడి చేస్తాం భారత్ పైన, ఎవరైనా సరే పాకిస్తాన్ ఒకవేళ ముంచెత్తడానికి ప్రయత్నిస్తే మొత్తం అంటే మాతో పాటు సగం ప్రపంచాన్ని తీసుకుపోతాం అంటూ కూడా చాలా తీవ్రంగా మాట్లాడిన పరిస్థితి. అంతతో కేవలం అణ్వాయుధ దాడి చేస్తాము లేకపోతే విధ్వంసం చేస్తామనే కాదు, ఇంకా చాలా రకాలు మాట్లాడాడు. సింధుపై మనకు తెలుసు, ఎప్పుడైతే భారత్ పాక్ మధ్య టెన్షన్స్ ఎస్పెషల్లీ పెహల్గాం తర్వాత భారత్ కొంచెం టైట్ చేసిన సిచ్యుయేషన్, ఏదైతే సింధు నదీ జలాల ఒప్పందం ఉందో దాన్ని హోల్డ్లో పెట్టిన పరిస్థితి. అప్పటి నుంచి కూడా మనం రకరకాల ఆలోచనలు చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో సింధు వాటర్ రిలీజ్ చేయకూడదు పాకిస్తాన్కి, దాని ద్వారా ఆ దేశం మీద ప్రెషర్ పెట్టొచ్చు అన్న ఉద్దేశంలో మనం ఉంటే, మునీర్ ఏమన్నాడు ఇవాళ, సింధుపై ఆనకట్ట నిర్మిస్తే క్షిపణితో కూల్ చేస్తాం, వాళ్ళు కట్టేంత వరకు మేము వెయిట్ చేస్తాం. సింధు పైన పెద్ద పెద్ద డ్యామ్స్ కట్టే ఆలోచనలో ఉంది భారత్, అవి కట్టేంత వరకు వెయిట్ చేస్తాం, బట్ ఆ తర్వాత మాత్రం ఖచ్చితంగా వాటిని మిసైల్స్ పెట్టి కూల్ చేస్తామని చెప్పి చాలా తీవ్రమైన కామెంట్స్ చేసిన పరిస్థితి. ఈ 2 నెలల్లో గడిచిన 2 monthsలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ 2 సార్లు అమెరికా వెళ్లిన పరిస్థితి. సరే, పాకిస్తాన్కి అమెరికాకి ఏర్పడ్డ ఈ ప్యార్ మొహబ్బత్ ఇష్క్ గురించి మనం మాట్లాడుకుందాం. మరి ఈ స్థాయిలో ఆసిమ్ మునీర్ మాట్లాడితే భారత్ ఏం చేసింది అంటే, కొంచెం గట్టిగానే భారత్ కూడా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదు, ఇదేమీ కొత్త కాదు, అంటే అణ్వాయుధాలతో మేము బెదిరిస్తాము, అణ్వాయుధాలు ప్రయోగిస్తాము అంటూ మాట్లాడడం, పాకిస్తాన్ ఎస్పెషల్లీ మాట్లాడడం ఇదేం కొత్త కాదు, వాళ్ళకున్న ఎప్పటి నుంచో వాళ్ళకున్న పాత అలవాటే అని చెప్పి మాట్లాడారు. చాలా ఇర్రెస్పాన్సిబుల్ గా ఉన్నాయి మునీర్ ప్రకటనలు, చాలా ఇర్రెస్పాన్సిబుల్ గా ఉన్నాయి. ఇది కేవలం మేమే కాదు మొత్తం ఇంటర్నేషనల్ కమ్యూనిటీ చూస్తోంది అంటూ కూడా భారత్ మాట్లాడిన పరిస్థితి. ఉగ్ర సంస్థలతో ఏదైతే పాకిస్తాన్కు ఉన్న క్లోజ్నెస్ ఉందో ఖచ్చితంగా దాన్ని విశ్వసించలేం పాకిస్తాన్ని. అండ్ ఒకవేళ నిజంగా పాకిస్తాన్ అణుదాడి చేస్తాము లేకపోతే మీరు కట్టబోయే డ్యామ్స్ ని కూల్ చేస్తాము అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మేమేం చూస్తూ ఊరుకోము అంటూ ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చే ప్రయత్నం అయితే విదేశాంగ శాఖ చేసింది. దీంతో పాటు అమెరికాను కూడా భారత్ కార్నర్ చేసే ప్రయత్నం చేసింది. అంటే పెద్ద స్థాయిలో ఏం మాట్లాడలేదు కానీ భారత్తో ఒక మంచి రిలేషన్స్ కలిగి ఉంది అమెరికా, అలాంటి దేశాన్ని బేస్గా చేసుకుని ఇలాంటి ప్రకటనలు చేయడం చాలా విచారకరం అని చెప్పి మాట్లాడింది. ఎందుకంటే ఒక దేశంని బేస్గా చేసుకుని ఇంకొక దేశం మీద కామెంట్స్ చేయడం అనేది, దట్టు న్యూక్లియర్ థ్రెట్స్, అణ్వాయుధాలు ప్రయోగిస్తాం, ఛిద్రం చేస్తాం, లేకపోతే బ్లాస్ట్ చేస్తాం అంటూ ఇట్లాంటి మాటలు మాట్లాడడానికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకో, అంతర్జాతీయ చట్టాలు కూడా ఒప్పుకో. బట్ ఆసిమ్ మునీర్ అమెరికాలో ఇలాంటి కామెంట్స్ చేసిన తర్వాత కూడా అమెరికా ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం నిజంగా చాలా ఆశ్చర్యకరం. దీని మీద అమెరికా ఏమైనా రెస్పాండ్ అవుతుందేమో, ఇట్లాంటివి మేము యాక్సెప్ట్ చేయము, లేకపోతే మా దేశం మీద మా భూభాగంలో ఇలాంటి కామెంట్స్ ని మేము యాక్సెప్ట్ చేయము అని చెప్పి చెప్తుందేమో అనుకున్నారు. బట్ యాజ్ ఆఫ్ నౌ, ఇప్పుడు మనం ఈ విషయం మాట్లాడుకుంటున్న ఈ టైం వరకు కూడా యుఎస్ నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ లేదు దీనికి సంబంధించి. బట్ మనం మాత్రం మేము ఇదేమి చూస్తూ కూర్చునే ప్రసక్తే లేదు, ఒకవేళ వాళ్ళు చేద్దామంటే డెఫినెట్లీ మేము కూడా ఈట్ సే పత్థర్ కా జవాబ్ ఈట్ సే దేంగే అంటారు కదా, ఆ స్థాయిలో మేము కూడా రెడీగా ఉన్నామని చెప్పిన పరిస్థితి. సో మనం ఈ వీళ్ళ లవ్ గురించి మాట్లాడుకుంటే, ఎస్పెషల్లీ ఆసిమ్ మునీర్ పాక్ ఆర్మీ చీఫ్ కి అమెరికాలో పనేంటి అన్నది కూడా కాస్త చర్చనీయాంశమైంది. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్లు గత 2 నెలల్లోనే దిస్ ఇస్ సెకండ్ టైం ఆసిమ్ మునీర్ ఆ మధ్య ఒక డిన్నర్ హోస్ట్ చేశారు వైట్ హౌస్ లో. ట్రంప్ ఒక డిన్నర్ హోస్ట్ చేశారు ఆసిమ్ మునీర్ కి, అప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి, అట్లెట్లా డిన్నర్ కి పిలుస్తారు అని చెప్పి. సరే, ఈ 2 నెలల్లో ఇది సెకండ్ పర్యటన. సింధూర్ తర్వాత ఫస్ట్ టైం మునీర్ వెళ్లారు వైట్ హౌస్ కి, చెప్పాను కదా, డిన్నర్ కి వెళ్లారు. అప్పుడే మన దేశంలో కూడా ప్రతిపక్షాలు తీవ్రమైన విమర్శలు చేశాయి. మనం ఎందుకు మాట్లాడట్లేదు, ట్రంప్ విషయంలో ఎందుకు మనం గట్టిగా మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాం, ఓ పక్క మన శత్రు దేశం మన మీద ఇంత దాడికి పాల్పడ్డ దేశానికి సంబంధించిన ఆర్మీ చీఫ్ వెళ్లి అక్కడ వైట్ హౌస్ లో డిన్నర్లో వాటిలో పార్టిసిపేట్ చేస్తుంటే మనం ఎందుకు అమెరికాని ప్రెషరైజ్ చేయలేని పరిస్థితి అని చెప్పి కూడా మన దగ్గర అనేక మంది ఎక్స్పర్ట్స్, మేధావులు అందరూ కూడా ప్రశ్నించిన పరిస్థితి. సో ఇది ఆ రోజు డిన్నర్ తర్వాత ఇది సెకండ్ టైం. ఫస్ట్ టైం ఒక దేశ ఆర్మీ చీఫ్ కి అధికారికంగా వైట్ హౌస్ డిన్నర్ ఇవ్వడం కూడా
అదే ఫస్ట్ టైం అన్నమాట. అమెరికా అండతోనే ఇష్టం వచ్చినట్లు పాక్ ఆర్మీ చీఫ్ మాట్లాడుతున్నాడు అన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఎందుకంటే అమెరికా లాంటి దేశంలో, అమెరికా భూభాగంలో ఉండి ఇంకొక దేశానికి మేము అణ్వాయుధాలు ప్రయోగిస్తాము అంటూ మాట్లాడడం అంత తేలిక కాదు. ఖచ్చితంగా దీనిలో అమెరికా అండదండలు ఉన్నాయి అన్న చర్చలు కూడా నడుస్తున్నాయి. ఇదంతా కూడా ట్రంప్ అండదండలతోనే మాట్లాడుతున్నారని చెప్పి. ఈ మధ్య పాకిస్తాన్ మీద విపరీతమైన ప్రేమ, ట్రంప్ ఎంత ప్రేమ చూపిస్తున్నారు పాకిస్తాన్ మీద అనడానికి ఒక చిన్న విషయం చెప్తాను. ట్రంప్ అనగానే మనకు గుర్తొచ్చేది టీ ఫర్ ట్రంప్, టీ ఫర్ టారిఫ్స్. ట్రంప్ వచ్చినప్పటి నుంచి కూడా టారిఫ్ అని చెప్పి ఊదరగొట్టేస్తున్న పరిస్థితి మనకు తెలుసు. మన మీద 25% ఆల్రెడీ విధించారు. తర్వాత ఇంకొక 25% రేపు August 27 నుంచి అమల్లోకి వస్తుందని అన్నారు. ఓవరాల్ గా భారత్ మీద చూసుకుంటే 50% టారిఫ్స్. వెరాస్ పాకిస్తాన్, ఆశ్చర్యపోతారు ఈ నెంబర్స్ చూస్తే. ఇదివరకు పాకిస్తాన్ మీద 29% ఉంటుండే టారిఫ్, బట్ ఈ మధ్య దాన్ని ఈ కొత్త టారిఫ్ సిస్టంలో 19%కి తగ్గించాడు. అంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ 10% టారిఫ్ తగ్గించిన పరిస్థితి. వీళ్ళిద్దరి మధ్య, పాకిస్తాన్ అమెరికా మధ్య ఏదైతే ప్రేమ మనకి కనిపిస్తోందో దానికి బలంగా చెప్పడానికి ఈ నెంబర్స్ ని కూడా మనం క్లియర్ గా చూసుకోవచ్చు. అలా సుంకాలు తగ్గించడం, ప్రతి విషయంలో దోస్త్ మేరా దోస్త్. ఈ మధ్య ట్రంప్ చేసిన కామెంట్స్ కూడా మీ అందరికి గుర్తుండే ఉంటాయి. మేము ఒక ట్రేడ్ డీల్, ఒక ఆయిల్ కి సంబంధించిన ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నాం పాకిస్తాన్తో. మేబీ ఇండియా కూడా మేబీ ఆయిల్ కొనుక్కోవాల్సి రావచ్చేమో పాకిస్తాన్ నుంచి అంటూ చాలా వెటకారంగా భారత్ను ఉద్దేశించి కూడా కామెంట్ చేసిన పరిస్థితి. సో ట్రంప్ ఈ రకంగా భారత్తో మాట్లాడడం, భారత్ విషయంలో ఈ రకంగా బిహేవ్ చేయడం, అదే అమెరికా భూభాగంలో ఈ మునీర్ వెళ్లి ఇలా అడ్డమైన మాటలు మాట్లాడడం, ఇదంతా కూడా ఖచ్చితంగా ట్రంప్తో కలిసే లేదా ట్రంప్ అండదండలతోనే జరుగుతోంది అన్న డౌట్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటిదాకా ఈ భారత్కి వ్యతిరేకంగా ఏ రకంగా ట్రంప్ పాకిస్తాన్ని ప్యాంపర్ చేస్తున్నాడు అనేది మనకి టారిఫ్స్ విషయంలో రుజువైంది. ఇంకా 2 సార్లు మునీర్ని పిలిచి మరీ ఆహ్వానించి మరీ భేటీ అవడం, ఇవన్నీ కూడా రుజువు చేస్తున్న పరిస్థితి. ఈ సుంకాల వడ్డింపు, పాక్కి తగ్గింపు, పాక్ ఒక్క దేశం మీద కనిపిస్తున్న ఈ ప్రేమ మొత్తం ఏషియన్ కంట్రీస్ వేటి మీద చూపించినంత ప్రేమ పాకిస్తాన్ మీద చూపిస్తున్న పరిస్థితి. మనకి తెలుసు భారత్ పాకిస్తాన్ మధ్య ఏదైతే ఘర్షణ చోటు చేసుకుందో, వార్ అని చెప్పి అంటున్నాడు. ఆ వార్ కైండ్ ఆఫ్ సిచ్యుయేషన్ ని నేనే ఆపాను అని చెప్పి ట్రంప్ ఇప్పటికీ ఒక 35 సార్లు ఆ యుద్ధం నేనే ఆపాను అని చెప్పి చెప్పుకున్నాడు. ఇది సందర్భమా, ఇక్కడ ఈ విషయం మాట్లాడాల్సిన అవసరం ఉందా అనే ఆలోచన లేకుండా అనేక సార్లు ట్రంప్ ఈ కామెంట్ చేసిన పరిస్థితి. అన్నిసార్లు మాట్లాడినా మన దగ్గర నుంచి రావాల్సినంత రెస్పాన్స్ రాలేదు. బట్ మనం కూడా చూస్తూ ఊరుకోలేదు. ట్రంప్ పేరెత్తకుండానే, ఏ దేశం ఇన్వాల్వ్మెంట్ లేకుండానే పాకిస్తాన్ మా శరణుచి వచ్చింది, మా కాళ్ల దగ్గరకు వచ్చింది, కాళ్ల బేరానికి వస్తేనే మేము ఆపాము అని చెప్పి పార్లమెంట్లో మన ప్రధాని చెప్పిన పరిస్థితి. అయితే ఇట్లా పదే చెప్పడం, మనం ఇది కాదు అని చెప్పి అనడం, దీనివల్ల తనేదో శాంతి కాముకుళ్లాగా, లేకపోతే తనకు ఒక నోబెల్ బహుమతి ఇవ్వాలి అని చెప్పి ఆ స్థాయిలో ఎక్స్పెక్ట్ చేసి ఇలాంటి కామెంట్స్ ని మనం కూడా ఎక్కడైతే సపోర్ట్ చేస్తామని చెప్పి ట్రంప్ అనుకున్నాడు. బట్ ఎక్కడ మన నుంచి ఆ సపోర్ట్ దొరకలేదు. వెరాజ్ మునీర్ లాంటి వాళ్ళు, ఇంకొంతమంది కూడా నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలి అంటూ ట్రంప్కి వంతు పాడుతున్న పరిస్థితి. సో ఈ రకంగా వాళ్ళ ప్రేమ దినదిన ప్రవర్ధమానం అవుతోంది. దీని మీద కూడా అంటే వీళ్ళిద్దరి మధ్య ఈ స్థాయి దోస్తీ రావడానికి, ఈ స్థాయిలో ఇంత ఇంటిమెసీ ఈ 2 దేశాల మధ్య పెరగడానికి కూడా, ఎస్పెషల్లీ ఆ 2 దేశాల మధ్య జరుగుతున్న డీల్ ఏదైతే ఉందో దాని కారణంగా చూస్తున్నాం. అట్ ద సేమ్ టైం భారత్ని ఎలా అయినా సరే, ఈ రకంగా అయినా సరే, ఎందుకంటే మన శత్రు దేశంతో అతను క్లోజ్ గా ఉండడం, ఆ శత్రు దేశాన్ని సమర్థించేలా మాట్లాడడం వల్ల భారత్ దారికి వస్తుంది ఈ టారిఫ్స్ విషయంలో. ఎందుకంటే మనం ఎక్కడా కూడా, ఎస్పెషల్లీ మన రైతులకి ఇబ్బంది వచ్చే ఏ డెసిషన్ తీసుకోము అని చెప్పి మొన్న మధ్య ప్రధాని కూడా చెప్పిన పరిస్థితి. సో లొంగట్లేదు. కొన్ని సెక్టార్స్ లో మనకి అంటే అమెరికా రావడానికి, అమెరికన్ బిజినెసెస్ కి మనం అలో చేయట్లేదు. ఈ విషయంలో ఎలానే సరే భారత్ని దారిలోకి తెచ్చుకోవాలి అంటే ఇట్లాంటి మాటల ద్వారా, లేకపోతే ఇట్లాంటి చర్యల ద్వారా కొంతవరకు ఏమైనా ప్రెషర్ చేయొచ్చు భారత్ని అని చెప్పి మేబీ ట్రంప్ ఆలోచిస్తూ ఉండొచ్చు. బట్ మునీర్ చేసిన విమర్శల మీద మాత్రం, మునీర్ చేసిన మాటలు, మునీర్ చేసిన కామెంట్స్ మీద మాత్రం పెద్ద ఎత్తున అప్రోర్ వస్తోంది. ఇంకొక సిల్లీ కామెంట్ కూడా చేశాడు, భారత్ ఒక మెరిసిపోతున్న మెర్సిడీస్ కార్ లాంటిది, బట్ మనది మాత్రం తుక్కు ఇదంతా వేసుకొస్తున్న ట్రక్ లాంటిది. ఈ 2 కనుక ఢీకొంటే నష్టపోయేది ఎవరో తెలుసు అని చెప్పి ఏదో చెప్దామని ట్రై చేశాడు మునీర్. బట్ అభాస్పాలయ్యాడు. సోషల్ మీడియా అంతా పొట్టు ఆడుకుంటున్నారు. మొత్తానికి భారత్ మెరుస్తున్న మెర్సిడీస్ అంటూ భారత్ స్థితిని
అంగీకరించక తప్పని పరిస్థితి మునీర్ది. ఒక తుక్కు లోడ్ వేసుకున్న లారీ అని చెప్పి వాళ్ళ సిచ్యుయేషన్ ఎంత వర్స్ట్ గా ఉందో తన మాటల్లోనే చెప్పుకున్నాడు అని చెప్పి కూడా రకరకాల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వస్తున్నాయి. ఎస్, అండ్ ఇన్ని మాటలు మాట్లాడాడు, నిజంగా అంత సీన్ ఉందా? సరే, ఒక్క అణ్వాయుధంతో చిత్తు చిత్తు చేసేస్తా అని చెప్పి ఇట్లాంటి మాట్లాడాడు కదా మునీర్. మొన్న చూసాం మనం ఆపరేషన్ సింధూర్ టైంలో ఏ స్థాయిలో భారత్ అంటే ఏంటి అనేది మనం క్లియర్గా చూపించాం పాకిస్తాన్కి. అయినా ఇలాంటి బరితెగింపు మాటల ద్వారా ఏం చెప్దాం అనుకుంటున్నాడు ఆసిం మునీర్ అనేది ఒక ఆస్పెక్ట్ అయితే, ఇంకొకసారి మన బలగం ఏంటో ఒకసారి గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ దేశం ఎంత శక్తివంతమైంది, ఎస్పెషల్లీ న్యూక్లియర్ వార్ హెడ్స్ దేన్నైతే ప్రయోగించి మేము ఖతం చేస్తాం, సగం దునియాని మాతో పాటు తీసుకుని పోతామని చెప్పి మునీర్ అంటుండో, ఆ విషయానికి సంబంధించి భారత్ దగ్గర 172 ఉంటే న్యూక్లియర్ వార్ హెడ్స్, పాకిస్తాన్ దగ్గర 170, అంటే మనకంటే ఒక 2 తక్కువే ఉన్నాయి. ఇక ఎయిర్ క్రాఫ్ట్స్ విషయంకి వస్తే 2229 ఎయిర్ క్రాఫ్ట్స్ మన దగ్గర ఉంటే కేవలం 1399 ఎయిర్ క్రాఫ్ట్స్ పాకిస్తాన్ దగ్గర ఉన్నాయి. ఇందులో అయితే చాలా డిఫరెన్స్ మనకు క్లియర్ గా కనిపిస్తోంది. ఇక ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ విషయంకి వస్తే 513 మన దగ్గర ఉంటే 328. ఈ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా వాళ్ళవి కూల్ చేసాం, ఒక సబ్జెక్టు కరెక్షన్ నాకు గుర్తున్నందుకు 6 ఎన్నో కూల్ చేసాం అని చెప్పి మొన్న మధ్య మన ఎయిర్ చీఫ్ మార్షల్ కూడా చెప్పిన పరిస్థితి. సో అలాంటి ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ విషయంలో కూడా ఎక్కడా మనతో సరితూగే పరిస్థితి లేదు పాకిస్తాన్కి. ఇక అటాక్ హెలికాప్టర్స్ విషయంకి వస్తే 80 మన దగ్గర ఉంటే పాకిస్తాన్ దగ్గర 57. ఆర్మ్డ్ వెహికల్స్ వచ్చి 1,48,594 భారత్ దగ్గర ఉంటే కేవలం 17,516. ఈ ఆర్మ్డ్ వెహికల్స్ చూడండి, 1,48,000 ఎక్కడ, కేవలం 17,000 ఎక్కడ. దట్ క్లియర్లీ షోస్ మన డామినెన్స్ ఏంటి అనేది. ఇక ట్యాంకుల విషయంకి వస్తే 4,201 మన దగ్గర ఉంటే 2,627 పాకిస్తాన్ దగ్గర ఉన్నాయి. ఇట్లా మనం చూసుకుంటే ఎందులో చూసినా సరే ఏ రకంగా మనకి సరితూగని పరిస్థితి. ఇక సబ్మెరైన్స్ విషయంకి వస్తే 18 భారత్ దగ్గర ఉంటే కేవలం 8 పాకిస్తాన్ దగ్గర ఉన్నాయి, అంటే సగం కూడా లేవు మన వాళ్ళ దగ్గర. ఇక యుద్ధ నౌకలు 293 యుద్ధ నౌకలు భారత్ దగ్గర ఉంటే 121 యుద్ధ నౌకలు పాకిస్తాన్ దగ్గర ఉన్నాయి. ఇక ఆర్మీ ఎయిర్పోర్ట్స్ విషయంకి వస్తే 311 ఉన్నాయి మన దగ్గర, వాళ్ళ దగ్గర కేవలం 3. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఇండియాకి పాకిస్తాన్కి ఏ రకంగా చూసినా సరే వాళ్ళు రకరకాల మేమేదో చేసేస్తాం భారత్ని అని చెప్పి రకరకాల కామెంట్స్ చేయొచ్చు. ఎవరి అండ చూసుకుని అంతగా రెచ్చిపోతోందో పాకిస్తాన్ విషయం చూస్తే, అంటే ఫ్యాక్చువల్ పొజిషన్ చూస్తే ఇది ఇప్పుడే కాదు. మనం సర్జికల్ స్ట్రైక్స్ చేసాం, అప్పుడు మన డామినెన్స్ ఏంటో కనిపించింది. ఆపరేషన్ సింధూర్ ద్వారా మరొకసారి మనం చెప్పాం. అండ్ ఇంకా ఈ లిస్ట్లో మనం చేర్చలేదు కానీ మన డ్రోన్స్ ఏ స్థాయిలో పాకిస్తాన్ ఇబ్బంది పెట్టాయి అనేది ఆపరేషన్ సింధూర్ ద్వారా మనం చూసాం. అండ్ మనకున్న అత్యద్భుతమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, వందలాదిగా డ్రోన్స్ టర్కీ నుంచి చైనా మాల్ కొనుక్కుని మన మీద ప్రయోగించే ప్రయత్నం చేసింది పాకిస్తాన్. బట్ వేటిని కూడా మనం ఏ రకంగానూ కూడా మన భూభాగానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చాలా పకడ్బందీగా కూడా అడ్డుకోగలిగిన పరిస్థితి. ఇవన్నీ తెలుసు. మన బలమేంటి, మన బలగమేంటి అనేది పాకిస్తాన్కి తెలియని విషయం కాదు. అయినా సరే చైనా నుంచి ఎట్లయినా సరుకు తీసుకుందామనో, లేకపోతే టర్కీ లాంటి కంట్రీస్ పాకిస్తాన్కి సపోర్ట్గా నిలుస్తున్నాయి, అలాంటి దేశాల నుంచి సహాయం తీసుకుని మన మీదకి వచ్చి ఏదో చేసే ప్రయత్నం చేసే అభాస్పాలైన పరిస్థితి. కింద పడ్డా నాదే పై చేయి అనే విధానం ఉంటుంది పాకిస్తాన్ మాటల్లో. పాకిస్తాన్ ఎస్పెషల్లీ మునీర్ చేస్తున్న కామెంట్స్లో క్లియర్గా ఆ ఇంటెన్షనే కనిపిస్తోంది. ఎందుకంటే ఏదైతే కొత్తగా ఒక డీల్ ఏదైతే కుదిరిందో, ట్రేడ్ డీల్ ఏదైతే కుదిరిందో యుఎస్తో, దాంతోపాటు ఏదైతే టారిఫ్లు తగ్గించాడు, టారిఫ్లు వాళ్ళకి తగ్గించడమే కాక మనకి విపరీతంగా పెంచిన పరిస్థితి. ఇప్పుడు వాళ్ళకి 19% అయితే మన మీద 50%. సరే, ఇంకా చర్చలు నడుస్తున్నాయి, ఏం జరుగుతుందనేది మనం చూడాలి. బట్ ఈ టారిఫ్ వార్లో భాగంగా ట్రంప్ చేస్తున్న ఆ ఫేవర్ లాగా ఏదో ప్రయత్నం ఏదైతే జరుగుతుందో దాన్ని చూసుకునే మునీర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు. అది కూడా అమెరికన్ భూభాగంలోనే వాదనలు అయితే వినిపిస్తున్నాయి. బట్ దీన్నైతే ఎవరు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. ఎస్పెషల్లీ వేరే దేశంకి వెళ్ళి భారత్ లాంటి దేశం గురించి ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అంటుంటే, ఈవెన్ భారత్ కూడా అమెరికా ఏం రియాక్ట్ అవుతుంది దీని మీద, ఎందుకంటే అమెరికా భూభాగంలో మునీర్ చేసిన కామెంట్స్ కాబట్టి ఇవి కరెక్ట్ కాదు అని మాట్లాడుతుందో, లేకపోతే దీని మీద ఏమైనా రెస్పాండ్ అవుతుందనేది వెయిట్ చేస్తున్న పరిస్థితి. ఒకవేళ రెస్పాండ్ కాకపోతే మనం ఇందాక మాట్లాడుకున్నట్లు ఖచ్చితంగా మునీర్ ఈ స్థాయి కామెంట్స్ రెచ్చిపోయి ఇట్లా మాట్లాడడం వెనుక
గ్యారంటీ ట్రంప్ అండదండలు ఉన్నాయని చెప్పి మాత్రం మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. సో ఇది ఇవాళ మునీర్ చేసిన ప్రయత్నం. అంటే ఏదో అణు యుద్ధం అంటూ ఒక రకంగా బెదిరిస్తే బెదిరిపోయే టైప్ ఇండియా అనుకుని ఏదో కామెంట్స్ చేసే ప్రయత్నం చేశాడు. బట్ చూసాం కదా, ఇట్ ఈస్ ఆల్ ఆన్ పేపర్స్. నెంబర్స్ చూస్తే మనకు అర్థమవుతుంది మనమేంటో వాళ్ళేంటో. ఇంకొకసారి నెంబర్ చెప్తే ఇది బాగా నచ్చింది నాకు. ఆర్మీ ఎయిర్పోర్ట్లు 311 మన దగ్గర ఉంటే కేవలం 3 వాళ్ళ దగ్గర ఉన్న పరిస్థితి. సో ఎప్పుడైనా సరే ఎవరి మీదకైనా వెళ్ళేటప్పుడు మన బలం చూసుకుని వెళ్ళాలంటారు. బట్ నాకు చైనా ఉంది, నాకు అమెరికా ఉంది, నాకు టర్కీ ఉంది అనుకుంటూ ఇష్టం వచ్చినట్లు మునీర్ మాట్లాడితే తన దేశ ప్రజలకు కూడా నష్టం చేసిన వాడు అవుతాడు. చూద్దాం అమెరికా దీని మీద ఏమైనా రెస్పాండ్ అవుతుందేమో.